సినిమా ఇండస్ట్రీ మొత్తం పెద్ది గురించే ఎందుకు మాట్లాడుకుంటోంది? సినిమా హిట్ అవుతుందా లేదా అని డిస్కషన్స్ చేస్తున్నారా? ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి? లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ అవుతుందా? లాభాలు తీసుకొస్తుందా? పెద్ది తెలుగు సినిమాకు సక్సెస్ తీసుకొస్తుందా లేదా? ఏ ఇద్దరు సినిమా వాళ్ళు కలిసినా ఇదే చర్చ నడుస్తోంది. ఎప్పుడూ లేనిది కామన్ ఆడియన్స్ కూడా ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాడు? వాచ్ ది స్టోరీ. 5 నెలలుగా ఫ్లాపుల పరంపర సాగుతూనే ఉంది. ఒక్క హిట్ లేకుండా 5 నెలలు గడిచిపోయాయి. జనవరి 15న వచ్చిన నారీ నారీ నడుమ మురారి తర్వాత హిట్ చూడలేదు. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మేలో ఒక్క హిట్ లేదు. ఇలాగే ఇంకా ఎన్నాళ్లు? పెద్ది ఫుల్ స్టాప్ పెడుతుందా అన్న ప్రశ్నకు జూన్ 4న సమాధానం దొరకనుంది. మేలో లెక్కకి మించిన చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఏదో ఒక చిన్న సినిమా హిట్ అవుతుందిలే అనుకుంటే ఒక్కటి బాక్సాఫీస్ను దోచుకోలేదు. గోదావరి గట్టుపైన, రమణీ కళ్యాణం వంటి ఎన్నో చిన్న చిత్రాలకు పోటీ లేకపోయినా కనీస వసూళ్లు కూడా రాబట్టలేకపోయాయి. గత 5 నెలలుగా 1-2 డబ్బింగ్ మూవీస్ తప్ప స్ట్రైట్ మూవీ ఒక్కటి బ్రేక్ ఈవెన్ కాలేదు. ధురంధర్ 2కు ఉన్న క్రేజ్ ఓపెనింగ్స్ రాబట్టింది. వీరభద్రుడుకు డివైడ్ టాక్ వచ్చినా కాస్తో గొప్ప పర్వాలేదనిపించుకుంది. ఆ మధ్య వచ్చిన యూత్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఐపీఎల్ సందడిలో కనిపించకుండా పోయింది. 2026 సమ్మర్ అనే కాదు, 2023 నుంచి ఏ సమ్మర్ని తీసుకున్నా వాయిదాల పర్వమే నడిచింది. సమ్మర్కి స్టార్స్ దూరం కావటం, యంగ్ హీరోస్కి కలిసొచ్చినా ఆ ఛాన్స్ యూజ్ చేసుకోలేదు. మీడియం బడ్జెట్ మూవీస్ పోటీ లేకుండా థియేటర్స్లోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నా ఐపీఎల్ని చూసి భయపడ్డాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రతి ఏడాది ఉండేదే. ఈ లెక్కన ఐపీఎల్ జరిగే 2 నెలలు ఇండియన్ సినిమాకి అన్ సీజన్. ఇక నుంచి సినిమాలకు సమ్మర్ సీజన్ అనేది లేనట్టే లెక్క. ప్రతి సమ్మర్లో పెద్ద హీరోలు మొహం చాటేసినట్టే ఈ ఏడాది కూడా కంటిన్యూ చేశారు. 6 నెలల క్రితమే రిలీజ్ డేట్స్ ప్రకటించినా తీరా సమ్మర్ దగ్గరకొచ్చేసరికి ఒక్కొక్కరు చేతులెత్తేశారు. రామ్ చరణ్ పెద్ది, చిరంజీవి విశ్వంభర, సమంత మా ఇంటి బంగారం, వెంకటేష్ ఆదర్శ కుటుంబం ఇలా చాలా సినిమాలు సమ్మర్కు దూరం కావడంతో థియేటర్స్ వెలవెలపోయాయి. పండక్కి వచ్చిన 5 సినిమాల్లో 3ంటికి మంచి లాభాలొచ్చాయి. మన శంకర వరప్రసాద్ను 122 కోట్లకు అమ్మితే 177 కోట్లు వచ్చాయి. నారీ నారీ నడుమ మురారి 10 కోట్లకు థియేటరికల్ బిజినెస్ జరుపుకుంటే 19 కోట్లు వచ్చాయి. అనగనగా ఒక రాజుతో నవీన్ పోలిశెట్టి వరుసగా 4వ హిట్ను వెనకేసుకున్నాడు. సినిమాను 27 కోట్లకు అమ్మితే 48 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. 5 నెలల్లో 3 హిట్స్ అంటే రెగ్యులర్గా ఉండే 10% సక్సెస్ కూడా లేదు. ఈ ఏడాది చెప్పుకోవడానికి సంక్రాంతి 3 హిట్స్ తప్ప మరో మూవీ లేదు. మాస్ సినిమాలతో బోర్ కొట్టించిన రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటూ ఫ్యామిలీ జోనర్లోకి వచ్చాడనుకుంటే సక్సెస్ దక్కలేదు. సినిమాను 20 కోట్లకు అమ్మితే 12 కోట్లు మాత్రమే వచ్చింది. రాజాసాబ్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను 209 కోట్లకు అమ్మితే 122 కోట్లు మాత్రమే వచ్చింది. 87 కోట్ల భారీ నష్టాలు తీసుకొచ్చింది. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ కాంబినేషన్ ఉస్తాతో రిపీట్ అయిందనుకుంటే నిరాశనే మిగిల్చారు. సినిమాను 130 కోట్లకు అమ్మితే 60 కోట్లు కూడా రాలేదు. జనవరి 15న రిలీజ్ అయిన నారీ నారీ నడుమ మురారి మూవీ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ సక్సెస్ చూడలేదు. కొన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా ఐపీఎల్ దెబ్బ కొట్టిందన్నారు. సినిమాలు వాయిదా పడడానికి ఇండియన్ ప్రీమియర్ లీగే కారణంగా చూపారు. ఇక ఐపీఎల్కు శుభం కార్డు పడి జూన్ 4న పెద్ది రిలీజ్ అవుతోంది. ఉస్తాద్ తర్వాత వస్తున్న స్టార్ సినిమా ఇదే. పెద్ది సక్సెస్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం కూడా. పెద్ది హిట్ కోసం చిత్ర యూనిటే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎదురు చూస్తోంది. ఉప్పెన హిట్ తర్వాత 4 ఏళ్లు గ్యాప్ తీసుకుని బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. సినిమా హిట్ అయితే బుచ్చిబాబుపై రామ్ చరణ్ పెట్టుకున్న నమ్మకం నిలబడుతుంది. రామ్ చరణ్ లాస్ట్ మూవీ గేమ్ చేంజర్ నిరాశపరచడంతో మెగా ఫ్యాన్స్ పెద్దిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. తెలుగు సినిమా 1000 కోట్ల మార్క్ క్రాస్ చేసి చాలా కాలమైంది. పుష్ప 2 తర్వాత ఈ ఫీట్ అందుకోలేదు. పెద్ది హిట్ అయితేనే ఈ లెక్కలన్నీ నిజమవుతాయి. సో చూసారు కదా, ఇది వాటి బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.